రాజకీయ పరిణామాలు ఎవరికి వారు గెలుపుదీమాలు వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు సవాళ్ళ పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న పోతిన మహేష్ గారు కొన్ని సవాళ్ళు విసిరితే ముద్రగడ పద్మనాభం గారు ఏకంగా రెడ్డి అని మార్చుకున్నారు. ఇప్పుడు ఇంకొక నాయకుడు అధికార పార్టీ గెలిస్తే కిలోమీటర్ల పరిధి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడతారట. ఇదంతా అవసరమా? గెలిచిన వాళ్ళు ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు సాగే విధంగా ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళు అధికార పక్షానికి సూచనలు సలహాలు ఇస్తూ ఒక మంచి పాలన కోసం ముందుకు సాగాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇదేం వింత పరిస్థితి. పేర్లు మార్చుకుంటామంటారు, ఫ్లెక్సీలు కడతామంటారు. ఇదంతా అవసరమా? ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటుంది. ఈ అంశం ఇలా కొనసాగుతుంటే మరొక వైపు వరుసగా సర్వేలు రిలీజ్ అవుతున్నాయి. కొంతమంది పొత్తు పార్టీలు గెలుస్తాయంటున్నాయి, కొంతమంది వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం చేపడుతుందని ఒక గందరగోళ పరిస్థితి. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు పైబడిందంట. దేశవ్యాప్తంగా 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్. వినడానికే ఇది ఒక షాకింగ్గా ఉంది. 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా బెట్టింగ్లు జరుగుతున్నాయంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామన్నది. 5 సంవత్సరాలకు వచ్చిన ఎన్నికలు ఒక పారదర్శకంగా ఒక అధికారాన్ని ఒక పార్టీకి అప్పచెప్పి వాళ్ళు రాష్ట్ర పాలనలో ఒక మంచి పాలనకి చేసుకునే విధంగా వాళ్ళు ప్రణాళికలు చేయాలి. కానీ దీన్ని కూడా ఒక వ్యాపారంగా చేసుకుంటే ఇంకా రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడిని రేకెత్తిస్తున్న అంశం. ఈ ఇష్యూపై నటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో బాబ్జీ గారు, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారి వెర్షన్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వస్తున్న సర్వేలు అవనియండి, వేస్తున్న పందాలు అవనియండి, చేస్తున్న సవాళ్ళు అవనియండి, దేనికి సంకేతం? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్తే అండి. మీకు కూడా నమస్తే గారు. సరే, ఒకసారి మన దేశంలో కొన్ని గమనించిన తర్వాత వాటి యొక్క పూర్వపరాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద మనం ఒకసారి విశ్లేషిస్తే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి రాజీవ్ గాంధీ గారు మరణానంతరం జరిగిన ఉదంతం ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఎలక్షన్, అప్పటిదాకా రాజీవ్ గాంధీ గారు మొదటి ఎలక్షన్లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత సింపతితో 415 సీట్లతో దగ్గర గెలిచారు. తదనంతరం ఆయన మరణానంతరం దాకా కాంగ్రెస్ గ్యారంటీగా భయంకరమైన ఓటమి చవి చూస్తుంది. మన దగ్గర ఆయన మరణం తర్వాత జరిగిన పరిణామాలు గమనించుకోగలిగితే సెంట్రిక్గా మహానుభావుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవడానికి కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఫేజెస్ అన్నీ బ్రహ్మాండంగా గెలిచారు. ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్, చంద్రబాబు నాయుడు గారు ఉదంతం కనుక మీరు గమనిస్తే తెలుగుదేశం కూటమిలో తెలుగుదేశంకే వీటో పవర్ ఉంది. కానీ మీరు ఎలక్షన్ అయిన తర్వాత ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఆయన నోట్లోంచి వచ్చిన మొదటి మాట మీరు గమనించండి. అది దీనికి వెనకాలకి ముందుకు వెళ్తేనండి, సత్తా బజార్ని దేశవ్యాప్తంగా మీరు ఇందాక చెప్పిన బెట్టింగ్ బజార్ని ఓపెన్ చేశారు. ఎందుకంటే తర్వాత జరిగే ఫేజెస్ ఇవాళ మీరు ఇవన్నీ ఒక ఎత్తి అయితే బీజేపీకి జాతీయ స్థాయిలో 10 years యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఓటమి అంచున ఉంది. వాళ్ళు గెలుస్తారో గెలవడం అన్నది పర్వత విషయం. ఇవాళ కూటమికే ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకునే అవతల కాంగ్రెస్ కూటమైనా సరే బీజేపీ కూటమైనా కూటములతో ఏర్పడే ప్రభుత్వమే తప్ప, అంటే వీటో పవర్ సర్టన్ రీజనల్ పార్టీస్కి గ్యారంటీగా ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర. ఇవాళ ఎన్డీఏకి తర్వాత ఫేజెస్లో అందులో ఇంకా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ కూడా అవ్వని దగ్గర వాళ్ళకి ఎక్కడ ఒక డెంట్ పడుతుందన్న దగ్గర ఈ సత్తా బజార్ని ఓపెన్ చేశారు. ముఖ్యంగా హుండీ పరిసర ప్రాంతంలో ఉనికి లేని ఒక గ్రామం ఉంటుంది. వీళ్ళు అక్కడ రాజ సామాజిక వర్గం అండ్ చౌదరి సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంటారు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చెట్టుకోడు పొట్టకోడులాగా మొత్తం గ్రూపులుగా వెళ్ళి ఈ బెట్టింగ్కి తీవ్రతరంగా ఉధృతంగా తెరలేపారు. అది కూడా ఇది 2:1, 1:2 వాళ్ళ ఇష్టం అన్నమాట, ఇష్టారాజ్యంగా. అంటే 1:5 కూడా ఇప్పుడు అదే వాళ్ళు ఏది పడితే అది. ఇక్కడ ఇది పక్కకు పెడతాం. ఎందుకంటే ప్రజా తీర్పు అన్నది నిగూఢంగా నిక్షిప్తంగా ఆ డబ్బాల్లో ఉన్నాయి. సో ఇది నేను ఎందుకు అన్వయించి చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిని పరిరక్షించే దేశవ్యాప్త ఎలక్షన్స్లో మనకి ఎలక్షన్ అయిపోయిన వెంటనే చూడండి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనో ఏ వస్తుందనో ఒక వైబ్రేషన్స్కి సెంట్రిక్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జరుగుతున్న ఉధృతాన్ని నిలవరించడానికి ఎన్డీఏ అన్న పదంతో ఈ సత్తా బజార్కి ఎప్పుడైతే తెరలేపారో మిగిలిన దేశవ్యాప్త ఎలక్షన్స్ అన్ని ఇవాళ దాకా నిస్తేజంగాను ఎక్కడ చెదురుముదురు ఘాటంలో ఉన్న కహానీలు చెప్పి ఎలక్షన్ కమిషన్ టైప్లోనే నడుస్తున్నాయి తప్ప ఎక్కడా తీవ్రతరం కాగలేదు. ఇది ఒకసారి ఎన్డీఏ కూటమికి ప్రాబ్లం అన్నది ఎక్కడైతే వస్తుందన్న దగ్గర దావాహంలో మిగిలిన రాష్ట్ర దేశం అంతా వ్యాప్తం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి
ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, నిక్షిప్తంగా ఉన్న దీంట్లో ఇవాళ ప్రజా తీర్పు అన్నది అంతిమం. మనం ఇవాళ మీకు డీకే అరుణ్ గారి ఎలక్షన్ మీరు ఒకసారి చూసుకుంటే ఆవిడేమో నెలల ఎలక్షన్స్ ముందు గెలిచామని చెప్పారు. ప్రజలు ఏమైనా చేయగలిగామో మనం? తీర్పు ప్రజా శిరోధార్యం చేయవలసింది ఆ ఏ పార్టీ అయినా సరే, అది జనసేన అవనండి, లేకపోతే తెలుగుదేశం అవనండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనండి, లేకపోతే బీజేపీ అవనండి, ప్రజలెత్తిన తీర్పుకి కట్టుబడి ఉండవలసిందే. ఇవాళ వీళ్ళు ఎవరు పడితే వాళ్ళ సర్వేలు వీళ్ళకి అనుగుణం వాళ్ళకి అనుగుణం అని మాట్లాడడం అంటే మీరు కూడా విస్తృతంగా తిరిగారు, మీరు సర్వే నిర్వహించారు కదా, మీ సర్వేలో ఏం చెప్తుంది? నేను నా సర్వే అని నేను చెప్పలేను కదా సార్. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుకున్న దాంట్లో ఇప్పుడు 4,15,00,000 మంది ఓటర్లు అనుకుంటే దగ్గర 3,65,00,000 మందికి సంక్షేమ ఫలాలు అందే సార్. 3,65,00,000 మందికి. ఇందులో మీరు ఎంత కాదన్నా చూసుకున్నా సరే సెంట్రిక్గా 2,26,52,00,000 మంది ప్రజలు వైఎస్ఆర్సీపీ పరంగా సంక్షేమం అందుకుంటే, అలాగే ప్యారల్గా 1,64,00,000 పైచిలక తెలుగుదేశం సపోర్టర్స్ కూడా సంక్షేమ ఫలాలు అంది. సో దీన్ని బట్టే ఆ వేరియేషన్ ఎంత ఉందో, లేదా నియోజకవర్గాల వారీగా ఇప్పుడు ఉదాహరణకి కాపు సామాజిక వర్గం లేదంటే చౌదరి సామాజిక వర్గం సంఘటితమైన ఎలక్షన్స్లో వీళ్ళ దగ్గర 18% ఉన్నారంటే వాళ్ళ దగ్గర 4%, 8% ఉన్న దగ్గర వీళ్ళిద్దరు సంఘటితం. అపార్ట్ ఫ్రమ్ మీ అంచనా ఏంటి? ఓకే, ఇవన్నీ ఓకే, ఈక్వేషన్స్ ఓకే, మీ అంచనా ఏంటి? మీ రిజల్ట్ నేను అదే చెప్తున్నాను కదా సార్. కాపు సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం, ఎంప్లాయీస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలుపుకున్నా ఎంత కాదన్నా వీళ్ళ దగ్గర అరౌండ్ 40% ఉన్న దగ్గర మిగిలిన 60% ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎటుపక్క ఫేవర్ ఉందన్నది వాళ్ళకే నిర్ణయం వస్తుంది. అంటే 40-40 ఉన్నదా ఇప్పుడు? ఎక్కడ ఉంది అంటే 40% సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను. 2011, 2012 నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి మీరు కనుక గమనిస్తే 46.5 నుంచి 47% స్థిరంగా ఏ ఎలక్షన్ అయినా చూసుకోండి 47% స్థిరీకరించుకున్న వైఎస్ఆర్సీపీ 2019 ఎలక్షన్స్లో దగ్గర 49.85 అంటే దగ్గర 50% సెంట్రిక్గా ఉన్న దగ్గర. మీకు ఇంకోటి చెప్తా ఒక ఈక్వేషన్. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కాడి వదిలేసిన ఎలక్షన్ ఏదైతే జడ్పీటీసీ ఎంపీటీసీ అన్న దగ్గర 24 నుంచి 25% కన్సాలిడేట్ అయింది. మీరు అనుకుంటే ఇప్పుడు మనం వీళ్ళు ఎలక్షన్ హియరింగ్ అని వదిలేశారు తప్ప క్యాండిడేట్స్ నామినేట్స్ తెలుగుదేశం ఉన్న దగ్గర కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఎఫెక్టివ్గా సెంట్రిక్గా ఎలక్షన్స్ రాలేదు. పైపచ్చి మీరు ఆ ఎలక్షన్ మీరు గమనిస్తే 67% దగ్గర వైఎస్ఆర్సీపీకి వచ్చింది. రిమైనింగ్ 33% అంటే తెలుగుదేశం అండ్ జనసేన పోనీ స్వచ్ఛందంగా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయకుండా వదిలేసి 2019లో 49% వచ్చింది అంటున్నారు. 49.85% దగ్గర ఏది వైఎస్ఆర్సీపీకి. అప్పుడు త్రిముఖ పోటీ జరిగింది. ఇప్పుడు ఆ రకంగా లేదు. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పర్సెంటేజ్ లేని పక్కన మీరు తెలుగుదేశం పార్టీకి 39.8% వచ్చింది ఎలక్షన్. దగ్గర 5 నుంచి 6% మధ్యలో జనసేన పార్టీకి వచ్చింది. 0.84 బీజేపీ పార్టీకి వచ్చింది. మీరు అవన్నీ చూసుకున్నా అంటే జనసేనది 2019 అదే పర్సెంటేజ్ ఉన్నది, ఇప్పుడు పెరగలేదు. వాళ్ళు 10 నుంచి 15 అదే చెప్తున్నాను సార్. నేను చెప్తుంది కూడా అది 25% దగ్గర జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో వాళ్ళు గణనీయంగా పెరిగింది. వేరేస్ తెలుగుదేశం కనుక మీరు గమనించగలిగితే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి అంత గణనీయమైన ఓటు బ్యాంకు లేదు, వాళ్ళు ఎలక్షన్ కూడా చేయలేదు. సో వాళ్ళు 39 నిలబడ్డాదో అది తగ్గే అవకాశం ఉంటుంది 24కి. అంటే ఒకటి చెప్తున్నాను, మనం ఈ రోజు దాకా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అన్న దగ్గర మీరు గమనిస్తే సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అపోజిషన్ పార్టీలకి అయితే జనసేన పార్టీకో లేకపోతే తెలుగుదేశంకో లీడ్ అవ్వాలన్నది ఎంత అది పోయి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చెప్తున్నాను కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ జడ్పీటీసీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ మీరు చూసుకుంటే అది వదిలేయండి సార్. సార్వత్రిక ఎన్నికల గురించి చెప్పండి. జడ్పీటీసీ, ఎంపీటీసీ లోకల్ బాడీ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది మీరు గణనీయంగా చూసుకోగలిగితే వీళ్ళు ఎన్హాన్స్ అయింది తెలుగుదేశం ఓటు బ్యాంక్ తీసుకుని జనసేన పెరిగిందే మీకు స్టాటిస్టిక్స్ ప్రూవ్ అవుతున్నాయి. మీకు ఇప్పుడు ఎప్పుడైతే జడ్పీటీసీ ఎంపీ ఇవన్నీ ప్రామాణికాలు కనుక చూసుకోగలిగితే అందులో అయితే 20% దాటిందని చెప్తారు. అది 20% దాటింది అంటే 39+20 అంటే 67 తీయండి సార్. 33%లోనే వాళ్ళ ఇద్దరు గేమ్ ఉంది. తెలుగుదేశం ఎలక్షన్ చేయలేదు సార్. కానీ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూడండి, అక్కడ కూడా మీరు వైటల్ పోర్ మీరు గమనిస్తే ఏ నియోజకవర్గంలో కూడా అంతంత మెజారిటీస్ రాలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సరే ఇప్పుడు దగ్గర ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఎంత సీట్లు వచ్చే ఛాన్స్? ఎడ్జ్ అనేది నేను చెప్తున్నాను కదా, 110 స్థానాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. తదనంతరం జరిగే ఎలక్షన్స్లో ఇప్పుడు మీకు 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 50% లాస్ అనుకున్నా 70 స్థానాలు అయితే సురక్షితం. ఆయనకి 88 స్థానాలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంత దూరం ఉందో చూసుకోమనండి. 23 స్థానాలతో కుదించబడిన తెలుగుదేశం 88 స్థానాలు బేర్ మినిమం కన్ఫైన్ చేసుకుందామన్నా 50 స్థానాలు గెలవలసిన ఉదంతం ఉంది. పైపచ్చి లాస్ట్ ఎలక్షన్స్లో 1% వేరియేషన్స్తో దగ్గర 22 స్థానాలు అంటే 5,000 ఓట్ల లోపల మెజారిటీతో గెలిచినవి 1%తో 22 స్థానాలు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 5 సంవత్సరాల గవర్నెన్స్ ప్రజలకి ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నిశ్చితంగా గమనించగలిగింది. అండ్ స్థిరీకరించుకోవడానికి ఎవరి దగ్గర ఎంత ఉన్నది అన్న దగ్గర ఓటు బ్యాంక్ అన్నదే గత చరిత్రను మీరు అనుభవాలు. సో 110 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు జేబులో పెట్టుకుని ఆయన ఎన్నికలకు వెళ్ళారు. అదే ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను అదే. ఎందుకంటే మీకు గత చరిత్రలో 2009 ఎలక్షన్ రాజశేఖర రెడ్డి గారి ఎలక్షన్ దగ్గర నుంచి 2014 ఎలక్షన్ అండ్ 2019 ఈ 3 ఎలక్షన్స్ చూసుకుంటే తెలుగుదేశం ఒక 18 స్థానాల్లో ప్రాధాన్యత లేదు.
అండ్ పార్టీ ఆవిర్భావం నుంచి 40 స్థానాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు. Right. సో ఈ రెండు బేర్ మినిమం దగ్గర ఎప్పుడు కూడా 63 స్థానాలు సురక్షితంగా అపోజిషన్ పార్టీల పక్షాన ఉన్న దగ్గర. ఓకే. అండ్ ఇవాళ మీకు జనసేన పరంగా కూడా వాళ్ళ పార్టీలో అతిరథ మహారథులు అందరూ కూడా ఇవాళ నిజంగా నెక్కాసుగా పనిచేసే వాళ్ళు ఎవరో ఈ మన కీర్తనమ్మ తప్ప మిగిలిన వాళ్ళు చాలామంది కరుడుగట్టిన జనసేన వాళ్ళు మనతో ఇదే ఛానల్లో నాతో విభేదించిన వాళ్ళు కూడా చాలామంది చేజారిపోయారు. అండ్ నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళకన్నా అనుభవంతో రంగరించుకొని పనిచేసే వాళ్ళు తక్కువయ్యారు. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళు ఎఫెక్టివ్ మేనేజ్మెంట్స్ అనేవి ఎప్పుడు ఎలా సంతరించుకుంటారు? రైట్. ఓకే. బాబ్జీ గారు నమస్తే సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నదండి.